హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని తను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసుకుని ఆ గుడ్ న్యూస్ని ఇక అపర్ణకి చెప్పాలని చాలా ఆశగా బయటికి వస్తుంటుంది. ఇంతలో కావ్యకి ఏదో గుర్తొచ్చి అక్కడే ఆగిపోతుంది. ఇక కావ్య అయితే తనలో తను కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో అప్పు అక్కడికి వస్తుంది. అప్పు కావ్యని చూసి, అక్క ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఇక కావ్య అయితే ఏడుస్తూ అప్పుని హక్ చేసుకుంటుంది. ఇక అప్పు అయితే, అక్క ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగిందక్క, ఎవరేమన్నా అన్నారా అని చెప్పి ఇంకా అప్పు అయితే కావ్యని అడుగుతూ ఉంటుంది. ఇంకా కావ్య, లేదు లేదప్పు, ఎందుకో బాధగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా కావ్య అంటుంటే, అప్పు అక్క అసలేమైంది, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఏదో కారణం లేకపోతే నువ్విలా బాధపడవు, చెప్పక్క అని చెప్పి ఇక అప్పు అయితే కావ్యని అడుగుతూ ఉంటే కావ్య తన చేతిలో ఉన్న ప్రెగ్నెన్సీ టెస్ట్ని అప్పుకి చూపిస్తుంది. ఒక్కసారిగా అప్పు ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ చూసి, అక్క అని చెప్పి ఇక కావ్యని అడుగుతూ ఉంటే కావ్య అవునని తల ఊపుతుంది. ఏంటక్క, ఇంత మంచి గుడ్ న్యూస్ని అందరికీ చెప్పి సంతోషంగా ఉండాలి కానీ ఇలా ఒంటరిగా ఒక్కదానివే కూర్చుని ఏడుస్తున్నావు అని అంటుంటే ఇక కావ్య, ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి, నా భర్తతో కలిసి నేను సంతోషంగా ఉంటే నువ్వు చెప్పినట్టుగానే ఈ గుడ్ న్యూస్ని అందరికీ చెప్పి పండగలా జరుపుకునేదాన్ని. కానీ ఆయనకి గతం గుర్తులేదు, ఆయనకి నేనెవరో తెలీదు. కానీ ఇప్పుడు నన్ను మళ్ళీ ఆయన కొత్తగా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు నేను ఆయన వల్లే ప్రెగ్నెంట్ అయ్యానని ఇంట్లో అందరికీ చెప్పడానికి ఆయనతో కలిసి నేను 4 నెలల నుంచి విడిగా ఉంటున్నాను. ఆయన గతం మర్చిపోయి 4 నెలలైంది. మరి ఈ 4 నెలలు మీరిద్దరూ కలవకుండా నీకు ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది అని రుద్రాణి గారు నన్ను నిలదీస్తారు అని చెప్పి ఇక అప్పుతో కావ్య అంటుంటే, అప్పు అక్క అవును కదా, 4 నెలల నుంచి బావ నువ్వు కలిసి లేరు, కానీ ఇది అని అంటుంటే ఇక కావ్య ఏదో అప్పుకి చెబుతూ ఉంటుంది. మనకైతే కాస్త లైట్గా బ్లరింగ్ వేసి ఇక కావ్య అలాగే రాజు విషయంలో జరిగిన కొన్ని సంఘటనల్ని బ్లరింగ్లో చూపిస్తూ ఉంటారు. ఇక అప్పు అయితే, అక్క ఇది బావ వల్లే కదా జరిగింది, మరి ఈ విషయాన్ని అందరితో చెప్పడానికి భయమేముంది, ఇంత మంచి గుడ్ న్యూస్ని నీలోనే దాచుకుని ఇలా బాధపడ్డం అని అంటుంటే, చూడప్పు ఈ విషయాన్ని చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, ముందు ఆయనకి గతం గుర్తు చేస్తాను, ఆ తర్వాతే చెప్తాను అని అంటుంటే, అదేంటక్క, బావ ఈరోజు నీకు ప్రపోజ్ చేస్తాడని కింద అందరూ కూడా చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నారు, కానీ ఇట్లాంటప్పుడు నువ్వు అని అంటుంటే ఇంకా కావ్య, సరే పద మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఇక కావ్య అయితే అప్పుని తీసుకుని కిందకైతే వెళ్తుంది. ఇంతలో రాజ్ కూడా వస్తాడు. ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి కుటుంబ సభ్యులందరూ కూడా రాజ్ తన మనసులో ఉన్న ప్రేమని కావ్యతో చెప్తాడు. ఇక ఇద్దరికి మరొకసారి బ్రహ్మముడిని వేసేద్దాం, ఇంకా ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటారు, ఇక రాజ్ కూడా ఇక్కడే ఉండిపోతాడు అని చెప్పి ఇంకా అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇంతలో కావ్యని చూసిన రాజ్ ఒక్కసారిగా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా కావ్య మాత్రం చాలా కోపంగా చాలా బాధగా అక్కడి నుంచి కిందకి దిగుతుంది. ఇక రాజైతే, కళావతి గారు ఈ చీరలో మీరు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు, ఈ కలర్ మీకు చాలా బాగుంది అని చెప్పి ఇక రాజైతే కావ్యతో అంటూ ఉంటే కావ్య థ్యాంక్స్ అని ఏదో పొడి పొడిగా చెప్తుంది. ఇక పక్కన చూస్తే అపర్ణ ఇందిరాదేవితో, అదేంటత్తయ్య, వాడు అంత ప్రేమగా చీర బాగుంది, అందులో మీరు చాలా అందంగా ఉన్నారని చెబుతూ ఉంటే ఈ కావ్యేంటి చాలా పొడి పొడిగా సమాధానం చెప్తుంది, వాడు బాధపడతాడని కాస్త కూడా ఆలోచించకుండా అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే ఆ మాటలకి ఇందిరాదేవి, చూడపర్ణ, కావ్య గురించి మనకి ముందు నుంచి తెలిసిందే కదా, చూడు కావ్య ఇప్పుడు రాజ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది, తర్వాత వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు, మనకి అది ముఖ్యం కదా అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే అపర్ణతో అంటుంటే ఇక అపర్ణ రాజ్కి సైగ చేసి, రేయ్ ఇప్పుడైనా
ప్రపోజల్ చెయ్యి, తను ఖచ్చితంగా నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి ఇక అపర్ణ రాజ్కి సైగ చేయడంతో, రాజ్, కళావతి గారు, మీతో నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని అంటుంటే ఇక కావ్య అయితే, ఇప్పుడు నాకు ఏది వినాలని లేదు, నన్ను విసిగించద్దు అని చెప్పి ఇంకా కావ్య అంటుంటే, ఇంద్రాదేవి, కావ్య, ఏం మాట్లాడుతున్నావే, వాడేదో చెప్పాలని ఆశపడుతున్నాడు, అయినా రోజు ఇలాగే వాడు చెప్పాలని ఎదురు చూడడం, నువ్వు తప్పించుకుని తిరగడం, ఈరోజు వీల్లేదు, అందరి ముందు వాడు నీకేం చెప్తున్నాడో నువ్వు వినాల్సిందే అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే కావ్యని ఆవడంతో ఇక కావ్య కూడా తప్పక అక్కడే నుంచుంటుంది. ఇక రాజైతే, కళావతి గారు, ఇన్ని రోజుల నుంచి మీకు నా మనసులో మాట తెలిసినా మీరు బయటపడలేదు, నా నోటితోనే వినాలని ఎదురు చూస్తున్నారని నాకు అర్థమైంది. చూడండి, నాకు మీరంటే చాలా ఇష్టం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, జీవితాంతం మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అని చెప్పి రాజైతే అందరి ముందు కావ్యకి ప్రపోజ్ చేస్తాడు. ఒక్కసారిగా రాజ్ ప్రపోజల్ విన్నా రుద్రాణి అయితే రాహుల్తో, రే, ఇదేంట్రా, రాజ్ కావ్యకి ప్రపోజ్ చేసేశాడు, ఇప్పుడు కావ్య ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిందంటే ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మా అమ్మ, వదిన అందరూ కలిసి వీళ్ళిద్దరికీ మరొక్కసారి పెళ్లి చేసేస్తారు, ఇంతవరకు మనం చూస్తుంది ఎందుక, ఇక రాజు ఇంటికి వచ్చేస్తే ఇంకా మన ఆటలేమీ సాగవు అని చెప్పి రుద్రాణి రాహుల్తో మాట్లాడుతుంటే రాహుల్ మాత్రం కావ్యనే చూస్తూ ఉంటాడు. ఇక రుద్రాణి అయితే రాహుల్ని, రే రాహుల్, ఏం మాట్లాడవేంట్రా అని అంటుంటే, మమ్మీ, ఒక్కసారి కావ్య మొహం చూడు, కావ్య ఏంటి రాజ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయకుండా అంత సీరియస్గా ఉంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు మామ్ అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రాణితో అంటుంటే, రుద్రాణి, ఈ మధ్యన నీకు కూడా తెలివితేటలు పెరిగాయిరా, నువ్వు చెప్పినట్టు కావ్యేంటి అంత సైలెంట్గా ఉంది, పైగా తను కనీసం రాజ్ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు, కొంప తీసి రాజ్ ప్రపోజల్ని కావ్య రిజెక్ట్ చేస్తుందా ఏంటి అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే కావ్యని చూస్తుంటుంది. ఇక అపర్ణ అయితే, రే కావ్య, ఏంటి, ఏం మాట్లాడో, ఎన్ని రోజులు వాడు ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేస్తాడా, అలాగే వాడి ప్రపోజల్ని నువ్వు ఎప్పుడెప్పుడు యాక్సెప్ట్ చేస్తావా, ఇక మీ ఇద్దరికి ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా అని మేమందరం కలిసి ఎదురు చూస్తున్నాం, కానీ నువ్వు మౌనంగా ఉన్నావేంటి అని అంటుంటే ఇక ఇంద్రాదేవి, నువ్వాగు రుద్రాణి, అది కూడా వాడి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది, కావ్య మాట్లాడు, నీకు కూడా రాజ్ అంటే ఇష్టమని, వాడితో కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నావని చెప్పవే అని అడుగుతుంటే, ఎవరు చెప్పారు ఈయన నేను ఇష్టపడుతున్నానని, అయినా నేను మిమ్మల్ని ఇష్టపడ్డమేంటండి, మీతో కాస్త చనువుగా ఉంటే నేను మిమ్మల్ని ఇష్టపడ్డట్టేనా అని అంటుంటే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. అదేంటి కళావతి గారు, మీకు నేనంటే ఇష్టం లేదా అని అంటుంటే, చూడండి, మీరంటే ఇష్టం లేదని ఎవరు చెప్పారు, మీరంటే నాకు ఇష్టమే, అలాగే అప్పు అన్న ఇష్టమే, కళ్యాణ్ గారన్నా ఇష్టమే, ఇక అత్తయ్య గారు, మావయ్య గారు అందరన్నా నాకు ఇష్టమే అని అంటుంటే, అది కాదు కళావతి గారు, ఇష్టం అంటే అందరి మీద చూపించే ఇష్టం కాదు, మీకు నా మీద ప్రేమ లేదా అని అడుగుతుంటే, ఏంటండి రామ్ గారు విచిత్రంగా మాట్లాడుతున్నారు, చెప్పాను కదా, నాకు మీ మీద చాలా అంటే చాలా అభిమానం ఉంది, ఇష్టము ఉంది, ప్రేమ ఉంది, కానీ అవి ఇంట్లో వాళ్ళందరి మీద ఎట్లా అయితే చూపిస్తున్నానో అంతే ప్రేమ ఉంది మీ మీద, స్పెషల్గా ఏం లేదు అని చెప్పి ఇక కావ్య చెప్తుంటే ఒక్కసారిగా రాజ్, ఎందుకని, నేను పరాయివాణ్ణి కదా, వాళ్ళతో సమానమైన ఇష్టం నా మీద ఎందుకుంది అని అంటుంటే, ఎందుకంటే మీరు మా ఆఫీస్లో వచ్చిన ప్రాబ్లం గురించి నాకు హెల్ప్ చేశారు, అలాగే బాబు విషయంలో కూడా హెల్ప్ చేశారు, మరి ప్రతి విషయంలో హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీ మీద నాకు కొంచెమైనా అభిమానం ఉంటుంది కదా అని చెప్పి కావ్య అంటుంటే, చాలండి కళావతి గారు, చాలు, ఎంతవరకు నాతో జోక్ చేసింది చాలు, ఇప్పుడు నేను సీరియస్గా మాట్లాడుతున్నాను, ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య, ఇప్పుడు
మన లైఫ్ గురించి మాట్లాడుకోవాలి. ఇంకా మీరు దీన్ని జోక్గా తీసుకోవద్దు అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నారు రామ్ గారు? నేను జోక్గా తీసుకోవడం ఏంటి? నేను నిజమే చెప్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించలేదు, మీతో కలిసి ఉండాలని అనుకోలేదు. అనవసరంగా మీరు నా మీద మరీ ఎక్కువ ఆశలు పెంచుకున్నట్టున్నారు. ఒకవేళ నేను మీతో అలా ప్రవర్తిస్తున్నట్టు మీకు అనిపించి ఉంటే సారీ. నాకు ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరితో కలిసి జీవితాన్ని పంచుకోవాలని లేదు అని అంటుంటే ఒక్కసారిగా ఇందిరాదేవి షాక్ అయిపోతుంది. కావ్య, ఏం మాట్లాడుతున్నావే? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇందాక చెప్పావు కదే రాజ్ ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తాను అని, మరి ఏంటిప్పుడు అని అంటుంటే, అయ్యో అమ్మమ్మ, నేను ఆయన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడం ఏంటా అమ్మమ్మ? అయినా పెళ్ళి కాని వాళ్ళకి చెప్పినట్టు ఈ ప్రేమలు దోమలు ఏంటి? నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నాకు భర్తున్నాడు, నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి కావ్య అంటుంటే ఒక్కసారిగా రాజ్కి గుండె పేలినంత పనవుతుంది. కళావతి గారు, ఏం మాట్లాడుతున్నారు? మీకు పెళ్ళయిందా అని అంటుంటే, అవును, నాకు పెళ్ళయింది. ఈవిడే మా అత్తగారు, నా భర్తకి తల్లి, వాళ్ళ నాన్నగారు అని అంటుంటే ఒక్కసారిగా రుద్రాణి అలాగే రాహుల్ షాక్ అయిపోతారు. రుద్రాణి అయితే, ఏంట్రా ఇదంతా? కావ్య వీడి లవ్ని యాక్సెప్ట్ చేసేస్తుంది, ఇక వీళ్ళు కలిసిపోతారు అని టెన్షన్ పడేలోపు కావ్య ఇట్లాంటి బాంబు పేల్చిందేంటి అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఏం మాట్లాడలేక అలాగే ఆశ్చర్యంగా చూస్తుంది. ఇంకా ప్రకాశం అయితే, అమ్మ కావ్య, ఏంటమ్మా, ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే, చూడండి, ఏం చేస్తున్నానో నాకు బాగా అర్థమవుతుంది. ఇంతకు మించి నన్ను ఎవరు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి కావ్య అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. ఇంకా అపర్ణ అలాగే ఇందిరాదేవి రాజ్ దగ్గరకు వచ్చి, నాన్న రామ్, అది పిచ్చిదాన్లా వాగుతుంది, నువ్వు దాని మాటలేమీ పట్టించుకోవద్దు అని అంటుంటే ఇక రాజ్ నాకేం చెప్పద్దు అన్నట్టుగా చేతిని చూపించి తనని ఇబ్బంది పెట్టద్దు అని అనుకుంటూ అక్కడి నుంచి రాజ్ అయితే వెళ్ళిపోతాడు. ఇక అపర్ణ ఇందిరాదేవి అయితే కావ్య దగ్గరికి వెళ్ళి, కావ్య, ఏమైందే? ఎన్ని రోజులు వాడు ఎప్పుడెప్పుడున్న తన మనసులో ఉన్న ప్రేమని నీకు చెప్తాడా అని ఎదురు చూసి నువ్వు ఈరోజు వాడి ప్రేమని కాదంటున్నావు. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇంకా కావ్య అయితే, అమ్మమ్మ గారు అని చెప్పి ఇక ఇందిరాదేవిని హక్ చేసుకుంటుంది. అపర్ణ అయితే, చూడు కావ్య, నువ్వు ఏం ఆలోచించి వాణ్ణి వద్దంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. చూడు, ఆ యామినికి భయపడి నువ్వు వాడి ప్రేమని యాక్సెప్ట్ చేయట్లేదా అని అంటుంటే ఇక పక్కన ఉన్న ఇందిరాదేవి, అపర్ణ, ఏం మాట్లాడుతున్నావు? ఆ యామిని గురించి మన కావ్య భయపడ్డమా? చూడు కావ్య, నువ్వు వాడి ప్రేమని వద్దని చెప్పడం, పైగా నీకు పెళ్ళయిందని చెప్పడం, ఇదంతా చూస్తుంటే నాకేదో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏదో జరిగింది, ఏం జరిగిందో చెప్పు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే కావ్యని అడుగుతూ ఉంటే ఇక కావ్య తన దగ్గర ఉన్న ప్రెగ్నెన్సీ టెస్ట్ని ఇందిరాదేవికి అలాగే అపర్ణకి చూపించడంతో ఒక్కసారిగా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక అపర్ణ అయితే, కావ్య, ఏంటి ఇది అని అంటుంటే, అవును అవును అత్తయ్య గారు, ఎందుకే నేను ఆయన ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు అని అంటుంటే ఇక ఇంతలో వెనక నుంచి రుద్రాణి వచ్చి క్లాప్స్ కొట్టుకుంటూ, బాగుంది, చాలా బాగుంది. ఎన్ని రోజులు రాజ్ తన భర్తని చెప్పి రాజ్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటానని అందరితో ఛాలెంజ్ చేస్తే నిజమే ఇది అనంత పని చేసిందని చాలా సంతోషించాను. కానీ నువ్వు ఈ 4 నెలల్లో వేసిన వేషాలు ఇవా? చూడు, అసలు వాడు గతం మర్చిపోయి నీకు దూరమయ్యి దగ్గర 4-5 నెలలవుతుంది. కానీ ఇప్పుడు నువ్వు నెల తప్పడమేంటి? విచిత్రంగా. నిజంగా ఆ కడుపుకి ఎవరు కారణమో అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే కావ్య గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఇంకా అపర్ణ అయితే రుద్రాణి అని చెప్పి ఇక రుద్రాణి చంప చెల్లు మనిపిస్తుంది. రుద్రాణి, వదిన, నన్ను కొట్టడం కాదు, ముందు నీ కోడల్ని కొట్టు. అసలు ఆ కడుపులో ఉన్న బిడ్డకి నీ కొడుకే తండ్రా లేకపోతే అని అంటుంటే ఇంకా ఇంద్రాదేవి మరో చెంప పగలకొట్టి
ఛీ, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి ఉండదా? అసలు నిన్నెవరిక్కడికి రమ్మన్నారు? పో, వెళ్ళిపో అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే రుద్రాణిని పొమ్మంటుంది. రుద్రాణి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, కానీ కాస్త నేను చెప్పేది కూడా ఆలోచించండి. రాజ్ కావ్యకి దూరం అయ్యి 4-5 నెలలవుతుంది. మరి ఇప్పుడు కడుపుతో ఉందంటే ఆ కడుపుకి కారణం ఎవరో కాస్త వివరంగా తెలుసుకోండి అని చెప్పి ఇక అక్కడి నుంచి రుద్రాణి వెళ్తూ వెళ్తూ, చూడమ్మా, ఒకవేళ ఆ కడుపుకి మన రాజే కారణమై ఉంటే ఆ రాజ్ ఈ పాటికి కావ్యతో కలిసి తను ఇలా ఉన్నానన్న సంగతి మీలో ఎవరికొకరికి చెప్పుండేవాడు. కానీ అలా చెప్పలేదంటే ఆ కడుపుకి కారణం మన రాజ్ కూడా కాకపోవచ్చు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా అపర్ణ అయితే కావ్య దగ్గరకు వచ్చి, కావ్య, ఏంటి ఇదంతా? అసలు ఏం జరిగింది? ఎందుకు ఎందుకు ఇన్ని రోజులు మాకు ఈ విషయాన్ని చెప్పలేదు అని అడగడంతో ఇక కావ్య, అత్తయ్య, ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు అని అంటుండే ఇక ఇంద్రాదేవి, అసలు ఏమైంది? వాడికి నీకు మధ్యలో ఇది ఎప్పుడు జరిగింది అని చెప్పి ఇక ఇంద్రాదేవి అడుగుతుంటే, అది అమ్మమ్మ గారు, ఒకరోజు కొంతమంది రౌడీలు ఆయన్ని నన్ను తరుముతూ వచ్చారు. అప్పుడు ఆయన నిన్ను దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోయాం, గుర్తుందిగా? ఆ రోజు రాత్రంతా అక్కడే ఉన్నాం. అప్పుడే అనుకోకుండా ఆయన అక్కడ నాతో అచ్చం గతం గుర్తొచ్చిన వ్యక్తిలాగా చాలా ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. నేను కూడా ఆయన ప్రేమకి మాయమర్చిపోయి నన్ను నేనే ఆయనకి అర్పించుకున్నాను. కానీ ఆయన ఆ రోజు నైట్ మొత్తం నేను ఆయనకి బాగా తెలిసినట్టు ఇక ఆయనకి గతం గుర్తొచ్చినట్టే మాట్లాడారు. తర్వాత ఉదయం నుంచి మళ్ళీ గతం మర్చిపోయిన వ్యక్తిలాగా నేనంటే పరిచయం లేనట్టుగా ప్రవర్తించారు అని చెప్పి ఇంకా కావ్య చెప్తున్న మాటలకి అపర్ణ, ఏయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? వాణ్ణితో కలిసినప్పుడు గతం గుర్తొచ్చినట్టు, ఆ తరువాత ఉదయాన్నే గతం మర్చిపోయినట్టు ఉండడమేంటే? పిచ్చిదాల్లా వాగుతున్నావు అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యని తిడుతూ ఉంటే, కావ్య, చూడత్తయ్య, నేను చెప్పింది నిజం. అంటే మీరు కూడా రుద్రాణి గారిలాగా అని అంటుంటే ఇక అపర్ణ అయితే, లేదు, అలా నేనెందుకు ఆలోచిస్తాను అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యతో అంటుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది?